నేటి నుంచి జరగాల్సిన జూనియర్ డాక్టర్ల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. కాసేపట్లో సెక్రటరియట్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూడాలు చర్చలు జరపనున్నారు. స్టైఫండ్ తో పాటు మరికొన్ని డిమాండ్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జూనియర్ సీనియర్ డాక్టర్ల అసోసియేషన్లు తెలిపాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలో జూడాల డిమాండ్స్ ను నెరవేర్చేందుకు ప్రభుత్వం మరికొంత గడువు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేటి నుంచి జరగాల్సిన జూనియర్ డాక్టర్ల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. కాసేపట్లో సచివాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూడాలు చర్చలు జరపనున్నారు. స్టైఫండ్స్ తో పాటు మరికొన్ని డిమాండ్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము అని జూనియర్ సీనియర్ డాక్టర్ల అసోసియేషన్స్ తెలిపాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలో జూడాల డిమాండ్స్ ను నెరవేర్చేందుకు ప్రభుత్వం మరికొంత గడువు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేటి నుంచి జరగాల్సినటువంటి జూనియర్ డాక్టర్ల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. కాసేపట్లో సచివాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూడాలు చర్చలు జరపనున్నారు. స్టైఫండ్ తో పాటు మరికొన్ని డిమాండ్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నది ప్రకటిస్తామని జూనియర్ సీనియర్ డాక్టర్ల అసోసియేషన్స్ తెలిపాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జూడాల డిమాండ్స్ ను నెరవేర్చేందుకు ప్రభుత్వం మరికొంత గడువు కోరే అవకాశం కనిపిస్తోంది.